గుడ్ మార్నింగ్ రాజు గారు. మీకు ప్యానల్ ఉన్న ప్యానలిస్టులకి అదేవిధంగా ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. రాజు గారు, ఏపీపీఎస్సి గ్రూప్ 1 పరీక్షలు అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకునే వాలంటీర్ ఉద్యోగాలు కాదు. సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ గ్రూప్ 1 అధికారం అవ్వాలి. రాత్రనక పగలనక కష్టపడి చదివి ఆ ఉద్యోగాన్ని సంపాదించాలన్న ఒక కోరికతో ఒక లక్ష్యంతో చదువుతూ ఉంటాం. అలాంటి గ్రూప్ 1 ఉద్యోగాల్ని ఎంత కామెడీ చేసేసారంటే, 165 పోస్టులని జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సుకొని వాళ్లకు కావాల్సిన వ్యక్తులు నియామకం చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే పరీక్ష నిర్వహణ చేసి ఏదైతే పెళ్లికి జరగాలి పెళ్లి గల్లీ, చెల్లికి జరగాలి పెళ్లి గల్లీలో మళ్ళీ మళ్ళీ అన్నట్లుగా గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా పేపర్లని మూల్యాంకాన్ని 3 సార్లు అసలు డిజిటల్లో చేయకూడదు, అదొక రూల్. కానీ వీళ్ళు డిజిటల్లో చేశారు. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే ఎగ్జామ్ కి అటెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది కరెక్ట్ కాదని వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు సీరియస్ అయ్యి మొట్టికాయలు వేస్తే లేదు లేదు దీన్ని మార్చాలని చెప్పేసి తీసుకెళ్లి దాన్ని మాన్యువల్ పద్ధతిలో పెట్టారు. మాన్యువల్ పద్ధతిలో ఎక్కడ పెట్టారా వీళ్ళందరూ తీసుకెళ్ళంటే హాయ్లాండ్ లో 83 రోజులు పెట్టారు. హాయ్లాండ్ లో ఎందుకు పెట్టారంటే ఈ రోజు వైసీపీ పార్టీలు ఏం చెప్తున్నారు, అది ప్రభుత్వమే కదా సీజ్ చేసిన తప్పేముంది అందులో పెట్టుకున్నామన్నారు. సరే కనీసం హాయ్లాండ్ లో పెట్టిన తర్వాత సరే మాన్యువల్ గా ఆ పేపర్లను ఎవరు కరెక్షన్ చేశారంటే డ్రైవర్లు, లేకుంటే వైసీపీ పార్టీలో ఇళ్లలో పనిచేసే వ్యక్తులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, కనీసం డిగ్రీ అర్హత లేని వాళ్ళు కూడా 10వ తరగతి ఉన్నాడు 10వ తరగతి లేనివాడు కూడా వచ్చి, కనీసం డిగ్రీ అర్హత లేనివాడు వచ్చి గ్రూప్ 1 ఆఫీసర్లకు సంబంధించి గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి పేపర్లను మూల్యాంకనం చేశారంటే ఎటువంటి పరిస్థితుల్లో ఆ రోజు గ్రూప్ 1 నిర్వహించారు. ఇంకా ఇప్పుడిక్కడ మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మాకు పారదర్శకత ఉంది కాబట్టి మేము డిజిటల్లో అవకతవకలు జరిగాయని తెలుసుకొని మాన్యువల్లో మార్చేసామన్నారు. అంటే ఇప్పుడు డిజిటల్లో అవకతవకలు జరగలేదని ఎవరు కోర్టుకు పోకపోతే వీళ్ళకే ఉద్యోగాలు ఇచ్చేస్తారు. ఏదైతే 202 మంది ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేస్తారు వీళ్ళు. కానీ అవకతవకలు జరిగాయని పాపం తెలుసుకున్నారు కాబట్టి అది కూడా వీళ్ళు తెలుసుకోవాలి. అభ్యర్థులు కోర్టుకు పోయారు కాబట్టి కోర్టు మొట్టికాయ వేసింది కాబట్టి లేదు లేదు మాన్యువల్లోకి వచ్చారు. సరే డిజిటల్లో క్వాలిఫై అయిన అందరూ మాన్యువల్లో ఒక్కడన్నా క్వాలిఫై అయ్యాడంటే లేదు, మార్కులన్నీ దిగిపోయినాయి. మరి అప్పుడన్నా మోహన్ రెడ్డి గారికో జగన్మోహన్ రెడ్డి గారికో క్లారిటీ రావాలి కదా. డిజిటల్లో మనకు నచ్చిన సంస్థకి ఇచ్చాం, నాటి పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళ బంధువులు ఎవరిదైతే సంస్థ ఉందో ఆ సంస్థకి ఇచ్చుకున్నాడు కదా. మరి కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడన్నా సరే ఇన్ని ఉద్యోగాలు ఇంతమంది 202 మందికి మనం డిజిటలైజ్ చేస్తే అందులో ఒక్కడు కూడా మాన్యువల్ సెలెక్ట్ కాకపోవడం ఏంటి? ఆ రోజు ఎందుకు ఒక ముఖ్యమంత్రి